కవులు, పోషకులు, అదేవిధంగా రచనలు అండి చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది కౌటిల్యుడు అండి, అందరికీ తెలిసిన వారే అర్థశాస్త్రాన్ని రచించాడు. ఈయన చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ట్రిక్ వచ్చేసరికి గుప్త నిధుల విలువ ₹1,00,00,000. గుప్త నిధుల విలువ ₹1,00,00,000. ఇక్కడ గుప్త నిధులు అంటే చంద్రగుప్త మౌర్యుడండి, ₹1,00,00,000 అంటే కౌటిల్యుడు. ఇంకొకటి అర్థశాస్త్రంలో ₹1,00,00,000. ఇప్పుడు అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఎకానమీ అంటాం కదండి, డబ్బులకు సంబంధించిందే కదా అండి. ఆ విధంగా అర్థశాస్త్రము ₹1,00,00,000. ఇక్కడ కోటి అంటే కౌటిల్యుడు. ఇంకో చిన్న వివరణ అండి, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం వేరండి, ఎకానమీ వేరండి. రెండవది మెగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ అండి, ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ మూడింటి కలిపి ఒకటే ట్రిక్ అండి. ట్రిక్ వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి ఇండియా ఫ్లాగ్కి సెల్యూట్ చేశారు. మీరు ఒకసారి సినిమా వేసుకోండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఇండియా ఫ్లాగ్కి సెల్యూట్ చేసినట్టు. స్టాలిన్ సినిమా గుర్తు తీసుకోండి. ఇక్కడ మెగాస్టార్ అంటే మెగస్తనీస్, ఇండియా అంటే ఇండికా అండి, సెల్యూట్ చేశారు అంటే సెల్యూకస్ నికేటర్. మెగాస్టార్ చిరంజీవి ఇండియా ఫ్లాగ్కి సెల్యూట్ చేశారు. మూడవది అశ్వఘోషుడు, కనిష్కుని ఆస్థానం. రచనలు యుద్ధ చరిత, సౌందర్య నందన. ఇందులో ట్రిక్ వచ్చేసరికి ఆస్థానంలో ఉన్నది అనేసి అని అడిగితే అశ్వఘోషుడులో కనిష్కుడులో రెండిట్లోనూ షుడు షుడు కవి మరియు రచనలకు మధ్య ట్రిక్ అండి. యుద్ధంలో సౌందర్యమైన అశ్వాలు పాల్గొనేవి. అశ్వాలు అంటే తెలుసు కదండి, గుర్రాలు. సౌందర్యమైనటువంటి అశ్వాలు పాల్గొనేవి. ఇక్కడ యుద్ధంలో అంటే యుద్ధ చరిత అండి, రచన సౌందర్యమైన అంటే సౌందర్య నందన. అశ్వాలు అంటే అశ్వఘోషుడు, కవి అశ్వఘోషుడు. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, యుద్ధంలో సౌందర్యమైనటువంటి అశ్వాలు పాల్గొన్నట్టు. నాలుగవది వసుమిత్రుడు అండి, కనిష్కుని ఆస్థానంలో ఉండేవారు. మహావిభాష్య సూత్ర రచన వచ్చేసరికి ట్రిక్ వచ్చేసరికి నా మిత్రుడి మీద నాకు ఇష్కు ఉంది. ఇష్క్ అంటే ప్రేమ, నా మిత్రుడి మీద నాకు ఇష్కు ఉంది. నా మిత్రుడి అంటే వసుమిత్రుడు అండి, ఇష్క్ అంటే కనిష్కుడు. మనకి కవి వచ్చాడు, అదేవిధంగా పోషకుడు కూడా వచ్చాడు. పోషకుని కంటే మనకి ఎక్కువ రచనలు అడుగుతాడండి. క్వశ్చన్లో కేవలం అడిగితే పోషకుడు అడుగుతాడు, లేదా వాళ్ళ రచనలు అడుగుతాడు. రచనలు అడగడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కవి రావాలి, అదేవిధంగా రచన రావాలి. మహాభారత సూత్రధారి వాసుదేవుడు. ఇక్కడ మహాభారత సూత్రధారి అంటే మహావిభాష్య సూత్ర రచన పేరు. వాసుదేవుడు అంటే వసుమిత్రుడు అండి. మహాభారత సూత్రధారి వాసుదేవుడు. ఐదవది హరిసేనుడండి, సముద్రగుప్తుడి యొక్క ఆస్థానం. అలహాబాద్ ప్రశస్తి రచన. ఇంకొచ్చేసరికి సముద్రంపై సేనలు మోహరించబడ్డాయి. ఇక్కడ సముద్రంపై అంటే సముద్రగుప్తుడు, సేనలు అంటే హరిసేనుడు. ఇలా కూడా గుర్తుంచుకోవచ్చండి. మన సముద్రగుప్తుడు అంటేనే అత్యంత సైన్యం కలవారు, బలమైనటువంటి సైన్యం కలవారు. లేదంటే ఈ ట్రిక్ గుర్తుంచుకోండి. హరిసేనుడి యొక్క రచన అలహాబాద్ ప్రశస్తి అండి. ట్రిక్ వచ్చేసరికి హిందువుల దేవుడు హరి, ముస్లింల దేవుడు అల్లా. ఇక్కడ హరి అంటే హరిసేనుడు అండి, అల్లా అంటే అలహాబాద్. ఆరవది కాళిదాస్ అండి, రెండో చంద్రగుప్తుడు, పోషకుడు. ట్రిక్ వచ్చేసరికి గుప్త నిధులు ఉన్నాయనుకున్నాను, కానీ 2 జేబులు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ గుప్త నిధులు అంటే చంద్రగుప్తుడు, గుప్తుడు అనే పదం గుర్తుంచుకోండి. 2 జేబులు ఖాళీగా ఉన్నాయి అంటే రెండో చంద్రగుప్తుడు అండి. ఖాళీగా ఉన్నాయంటే కాళిదాసు. జాగ్రత్తగా 2 సార్లు చదవండి, గుర్తుంటుంది. ఒకటి కాళిదాసు యొక్క రచనలు గుర్తుంచుకోవాలంటే అందులో మేఘదూతము, కుమార సంభవము, రఘువంశము, ఇవి 3 కాళిదాసు రాశాడని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అన్నింటికి కలిపి ఒక ట్రిక్, రఘువంశ కుమారుడైనటువంటి రాముడు యొక్క దూత మరియు దాసుడు హనుమంతుడు. రఘువంశ కుమారుడైనటువంటి రాముడు యొక్క దూత మరియు దాసుడు హనుమంతుడు. ఇక్కడ రఘువంశ అంటే రఘువంశం అండి, కుమారుడైన అంటే కుమార సంభవం, దూత అంటే మేఘదూతం, దాసుడు అంటే కాళిదాసు. దాసుడు అంటే దానికి అర్థం సేవకుడు అని అర్థం అండి. రాముడి యొక్క సేవకుడు హనుమంతుడే కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఐదవది అమరసింహుడు అండి, రెండో చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానం. రచన వచ్చేసరికి అమరకోశం. రచన అతని పేరు మీద ఉంది, అవసరం లేదు. రెండో చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉండేవాడు. ఇంకా వచ్చేసరికి
చంద్రగుప్త మౌర్యుడు 2 సింహాలతో సమానం. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు 2 సింహాలు అంటే రెండో చంద్రగుప్త మౌర్యుడు. సింహాలతో సమానం అంటే అమరసింహుడు అండి. జస్ట్ ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి. చంద్రగుప్త మౌర్యుడు 2 సింహాల బలం కలవాడన్నట్టు ఒకసారి ఊహించుకోండి. 9వది గుణాఢ్యుడు అండి. కుంతల శాతకర్ణి ఆస్థానం. బృహత్ కథ అండి రచన. ఇంకొచ్చేసరికి 100% కర్ణుడు గుణవంతుడు. అదేవిధంగా చేతిలో ఏమి ఉంటే అదే దానం చేస్తాడు. దానవీర శూరకర్ణ అంటారు కదండి. ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ చేతిలో అంటే హాత్ అండి. హాత్ అంటే తెలుగులో ఈ అని అర్థం, హిందీలో హాత్ అంటారు. బృహత్ కథ. 10వది హాలుడు అండి. గాథ సప్తసతి. ట్రిక్ వచ్చేసరికి హాలులో పౌరాణిక గాథలు సప్త స్వరాలు వినబడుతున్నాయి. పెద్ద హాలు ఊహించుకోండి, ఒక రవీంద్ర భారతి టైపు. అందులో పౌరాణిక గాథలు మరియు సప్త స్వరాలు వినబడుతున్నట్టే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో పౌరాణిక గాథలు మరియు సప్త స్వరాలు పాటలు. హాలులో అంటే హాలుడు అండి. పౌరాణిక గాథలు అంటే గాథ. సప్త స్వరాలు అంటే సప్తశతి. 11వది శర్వవర్మ అండి. కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవారు. కాతంత్ర వ్యాకరణం రచన. వచ్చేసరికి రాంగోపాల్ వర్మ ఏం చెప్పినా 100% ఖచ్చితత్వంతో చెప్తాడు అని కొందరు అంటారు. మరికొందరు అతనికి సిగ్గు శరం లేదు, కనబడితే కాలుతో తంతా అని అంటారు. జస్ట్ ట్రిక్ పర్పస్ అండి. ఒకసారి టీవీలో కూడా వచ్చింది. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోకండి. ఇక్కడ రాంగోపాల్ వర్మ అంటే శర్వవర్మ అండి. 100% అంటే శాతకర్ణి, కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి దగ్గర మాత్రమే కవులు ఉన్నారండి. కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. 100% ఖచ్చితత్వంతో చెప్తాడని. మరికొందరు అంటారు అతనికి సిగ్గు శరం లేదు అని. ఇక్కడ శరము అంటే శర్వవర్మ. ఇందాకే తీసుకున్నాం కదా, వర్మ అంటే శర్వవర్మ అనేసి అనుకున్నాం కదా అనేసి అంటారు. వర్మ పేరు మీద ఇంకొంతమంది కవులు ఉన్నారండి. కాబట్టి మనకి ఇక్కడ శర్వ అనే పదం కూడా రావాలి. అందుకే ఇక్కడ మనం శరము అని తీసుకున్నాము. కనబడితే కాలుతో తంత. ఇక్కడ తంత అంటే కాకంత్ర వ్యాకరణం. కాకంత్ర వ్యాకరణం రెండు సిమిలర్గా ఉన్నాయండి, గమనించండి. 2 times చదవండి, ఇది మీకు అర్థమవుతుంది తప్పకుండా. ఇంపార్టెంట్లో ఇది కూడా ఒకటండి. 11వది ఆచార్య నాగార్జున అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి. పోషకులు. రచనలు వచ్చేసరికి సుహృలేఖ, మూల మాధ్యమిక శాస్త్రం, ప్రజ్ఞాపారమిత శాస్త్రం, ద్వాదశ నికయా శాస్త్రం, శూన్య సప్తతి, యోగాచార శాస్త్రం, రతిశాస్త్రం, రత్నాకరం. శాస్త్రం వచ్చినటువంటి ప్రతి ఒక్క రచన కూడా ఆచార్య నాగార్జునుడు రాసినవే అండి, ఒక అర్థశాస్త్రం తప్ప. మిగిలినవి సుహృలేఖ అండి. ఆచార్యునికి లేఖ. ఇక్కడ ఆచార్యునికి అంటే ఆచార్య నాగార్జున, లేఖ అంటే సుహృలేఖ అండి. 2వది రసరత్నాకరం అండి. హీరో నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్లో రత్నాలు కొనమని చెప్తాడండి. ఇక్కడ హీరో నాగార్జున అంటే ఆచార్య నాగార్జున అండి. రత్నాలు అంటే రసరత్నాకరం. అది శూన్య సప్తతి అండి. ఎగ్జామ్లో శూన్యం వస్తే ఆచార్యులు చేస్తారు. ఎగ్జామ్లో శూన్యం వస్తే ఆచార్యులు పనిష్మెంట్ ఇస్తారు. శూన్యం అంటే 0 మార్కులు. 12వది విష్ణువర్మ, 2వ చంద్రగుప్తుడు ఆస్థానం. పంచతంత్రం రచన. ట్రిక్ వచ్చేసరికి శర్మగారు పంచకట్టుకొని విష్ణుదేవుని యొక్క మంత్రాలు జపిస్తున్నాడు. ఇక్కడ శర్మ అంటే విష్ణు శర్మ అండి. పంచకట్టుకుని అంటే పంచతంత్రం. విష్ణుదేవుని మంత్రాలు అన్నా కూడా విష్ణు శర్మనేనండి. మంత్రాలు అన్నా కూడా పంచతంత్రం. 2 సార్లు వచ్చేయండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఒకసారి సినిమా వేసుకోండి. 13వది ఆర్యభట్ట అండి. గుప్తుల యొక్క ఆస్థానం. సూర్య సిద్ధాంతం మరియు ఆర్యభట్ట వీయం రచనలు. ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఆర్య 2 సినిమాలో గుప్పెడంత ఈ ప్రేమకి అని పాట ఉంటుంది కదండి, అది గుర్తు తెచ్చుకోండి. ఆర్య అంటే మనకు ఆర్య సినిమానే గుర్తొస్తాయి కదండి. సినిమా ఆర్య సినిమా అంటే ఆర్యభట్ట అండి. గుప్పెడంత ఈ ప్రేమకి అనేటువంటి సాంగ్ ఉంది. గుప్తులు అండి. గుప్పెడంత అంటే గుప్తులు. ఆర్యభట్ట గుప్తుల యొక్క ఆస్థానంలో ఉండేవాడు, తెలిసిపోయింది. మనకి ఇంకోటి కావాలి, ఏంటి? సూర్య సిద్ధాంతం మరియు ఆర్యభట్ట వీయం. ఇక్కడ సూర్య సిద్ధాంతం అంటే ఆర్య సూర్య, 2 సిమిలర్ నేమ్స్ అండి. ఆర్య సూర్య. ఇక్కడ ఆర్య అంటే ఆర్యభట్ట, సూర్య అంటే సూర్య సిద్ధాంతం. మరొకటి ఆర్యభట్టీయం అంటే అందులోనే ఉందండి, పేరులోనే ఆర్యభట్టీయం, అతని పేరు మీద పెట్టుకున్నాడు. 14వది పాల్కునూరి సోమన్ అండి. 2వ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర రచనలు. సోమవారం అంటే పాల్కునూరి సోమన్ అండి. రుద్రుడు అంటే ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే శివుడు, తెలుసు కదండి. సోమవారం మనం శివుని పూజిస్తాం, తెలుసు కదండి. శివునికి మరొక పేరే రుద్రుడు. అవి మరి రచనలకు ట్రిక్.
సోమవారం పండితులు ఆరాధించేటువంటి దేవుడు శివుడు. శివుడి యొక్క వాహనం బసవ. సోమవారం అంటే శోభన, పండితులు అంటే పండితారాధ్య, ఈ యొక్క వాహనం బసవ. బసవ అంటే బసవ పురాణం. ఇందులో సోమన వచ్చింది, అతని యొక్క 2 రచనలు కూడా వచ్చాయి. 15వది గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అండి. రాముడి యొక్క రామాయణం చదివితే బుద్ధిమంతులు అవుతారు. రాముడి అంటే రంగనాథ, రంగనాథ. రామాయణం చదివితే, రామాయణం అంటే రామాయణమే, రంగనాథ రామాయణం. బుద్ధిమంతులు అవుతారు అంటే గోన బుద్ధారెడ్డి, బుద్ధిమంతులు బుద్ధారెడ్డి. 16వది భానుడండి. కృష్ణుని యొక్క ఆస్థానం హర్ష చరిత్ర, పార్వతీ పరిణయం, కాదంబరి రచనలు. ఇంకొచ్చేసరికి పార్వతీమాత పరిణయం అంబరాన్నంటిన సంబరాలతో బాణ సంచాలతో దేవతలంతా హర్షించారు. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి జరిగితే ఇలా ఉంటుందో. ఇక్కడ పార్వతీమాత పరిణయం అంటే పార్వతీ పరిణయం అండి. అంబరాన్నంటిన అంటే కాదంబరి, అంబరాన్నంటిన కాదంబరి. బాణ సంచాలతో అంటే బాణుడు, కవి బాణుడు. దేవతలంతా హర్షించారు అంటే హర్ష చరిత్ర. ఒకసారి మరోసారి చదవండి, ఇమాజినేషన్ చేసుకోండి, అన్నీనూ గుర్తుంటాయి. 17వది భవభూతి అండి. యశోవర్మ కన్నౌజ్ యొక్క ఆస్థానం. రచనలు వచ్చేసరికి మాలతీ మాధవం, ఉత్తర రామచరితం, మహావీర చరిత. ట్రిక్ వచ్చేసరికి మొదటిసారి కన్నులతో చూసినటువంటి అనుభూతి. ఏదైనా కొత్త ప్లేస్ ఉంటుంది కదండి, ఆ విధంగా కన్నులతో అంటే యశోవర్మ కన్నౌజ్, కన్నులు. అనుభూతి అంటే భవభూతి అండి. వచ్చాడు, తన యొక్క ఆదరించిన వాళ్ళు వచ్చారు. మనకు కావాల్సిన ఇప్పుడు రచనలు. ట్రిక్ వచ్చేసరికి భారతదేశానికి ఉత్తర రాజ్యాలలో ఉన్న మాధవుడు మరియు రాముడు లాంటి మహావీరుల యొక్క చరిత్రలు చదివి ఆధ్యాత్మిక అనుభూతి చెందాలి. ట్రిక్ వచ్చేసరికి భారతదేశానికి ఉత్తర రాజ్యం అంటే ఉత్తర రామచరితం అండి. మాధవుడు అంటే మాలతీ మాధవం. ఇక్కడ రాముడు అంటే ఉత్తర రామచరితం. మహావీరుల యొక్క చరిత్రలు అంటే మహావీర చరిత. ఆధ్యాత్మిక అనుభూతి అంటే భవభూతి అండి, అనుభూతి భవభూతి. భారతదేశానికి ఉత్తర రాజ్యాల్లో ఉన్నటువంటి మాధవుడు మరియు రాముడు లాంటి మహావీరుల యొక్క చరిత్రలు చదివి ఆధ్యాత్మిక అనుభూతి చెందాలి. జస్ట్ ఇమాజిన్ అండి ఒకసారి. 18వది వరాహ మహిరుడు అండి. చంద్రగుప్త II ఆస్థానం. రచనలు వచ్చేసరికి బృహత్ సంహిత, బృహత్ జాతక అండి. ట్రిక్ వచ్చేసరికి వరాహస్వామి రాక్షసులను హతమార్చి భూదేవిని కాపాడాడు. ఇక్కడ వరాహస్వామి అంటే వరాహ మహిరుడు అండి. రాక్షసులను హతమార్చి అంటే బృహత్ సంహిత, బృహత్ జాతక రెండిట్లోనూ కూడా హత అనేసి ఉంది. చంద్రగుప్తుని ఎలా గుర్తుంచుకోవాలంటే వరాహస్వామి భూమిని కాపాడాడు. భూమి చంద్రుడు అంటాం కదండి, ఆ విధంగా గుర్తుంచుకోండి. 19వది విశాఖ దత్తుడు అండి. గుప్తుల యొక్క ఆస్థానం. రచనలు ముద్ర రాక్షసం, దేవి చంద్రగుప్తం. ఒక వ్యక్తి పిల్లలు పుట్టగా దత్తత తీసుకోవాలనుకుంటాడండి. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకసారి మామూలుగా అమ్మాయిని తీసుకోవాలనుకుంటాడండి, తర్వాత కానీ అబ్బాయిని తీసుకుంటాడు. నేను మొదట దేవి లాంటి అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకున్నాను, కానీ రాక్షసులు లాంటి వాడిని దత్తత తీసుకున్నానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక్కడ దేవి లాంటి అంటే దేవి చంద్రగుప్తం అండి. దత్తత అంటే విశాఖ దత్తుడు. రాక్షసులు లాంటి అంటే ముద్ర రాక్షసం అండి. ఇది వచ్చాయండి, కేవలం ట్రిక్ పర్పస్ మాత్రమే అండి ఇది. విశాఖ దత్తుడు మరియు గుప్తుల యొక్క అనేసి ఎట్లా గుర్తుంచుకోవాలంటే దత్త గుప్త, దత్తుడిలో దత్త, గుప్తుల్లో గుప్త, రెండు సిమిలర్గా ఉన్నాయండి పలకడానికి. చూడండి. 25వ శూద్రకుడు అండి. గుప్తుల యొక్క ఆస్థానం రచకటికం అనేటువంటి రచన. ట్రిక్ వచ్చేసరికి పూర్వం కొన్ని వర్గాలను శూద్రులు అని చెప్పి చాలా కఠినంగా వ్యవహరించారు. ఇక్కడ శూద్రులు అంటే శూద్రకుడు అండి. చాలా కఠినంగా వ్యవహరించారంటే రచ్చకటికం అండి. 21వది మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం. వచ్చేసరికి బాహుబలి 2లో మహేంద్ర బాహుబలి శివగామి వల్ల విలాసవంతమైనటువంటి రాజప్రసాదాలకు దూరమయ్యాడు. అమరేంద్ర బాహుబలి చనిపోతాడు కదండి, శివగామి బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ మహేంద్ర బాహుబలి అంటే మహేంద్ర వర్మ అండి. విలాసవంతమైనటువంటి రాజప్రసాదాలకు అంటే మత్త విలాస ప్రహసనం. రాజప్రసాదాలు అంటే కోటలండి, అవి పెద్ద పెద్ద కోటలు ఉంటాయి కదా అవి. 22వది దండి అండి. నరసింహవర్మ II స్థానం. దశకుమార చరిత అండి. ట్రిక్ వచ్చేసరికి రాక్షసులను దండించడానికి దశావతారాలలో ఒక అవతారం నరసింహావతారం. రాక్షసులను దండించడానికి అంటే దండి అండి రచయిత. దశావతారాలలో అంటే దశకుమార చరిత అండి ఒక అవతారం. నరసింహ అవతారం అంటే నరసింహవర్మ II. దండి అంటే కవి,
నరసింహవర్మ టు పోషకుడు కుమార చరిత రచన. 23వది భారవి. 3వ నందివర్మ ఆస్థానం. కిరాతార్జునీయం రచన. వచ్చేసరికి కిరాతకులు భూమికి భారం. కిరాతకులు అంటే కిరాతార్జునీయం అండి, భూమికి భారం. భారం అంటే భారవి. 24వది అమోఘవర్షుడు అండి, కవి రాజమార్గ. ట్రిక్ వచ్చేసరికి కవి యొక్క కవిత్వాన్ని అమోఘం అంటూ రాజు మెచ్చుకున్నాడు. జస్ట్ ఇమాజిన్ అండి, కవి అంటే కవిరాజవర్మ, అమోఘమణి అంటే అమోఘవర్షుడు అండి, రాజు మెచ్చుకున్నాడు అంటే కవిరాజవర్మ. రాజు మెచ్చుకున్నాడన్నా కూడా కవిరాజవర్మే. 25వది జయదేవుడు, పోషకుడు లక్ష్మణసేన, రచన గీతా గోవిందం అండి. మూడింటికి కలిపి ట్రిక్ ఒకటే అండి. లక్ష్మణుడు గీసిన గీత దాటడం వల్ల సీతమ్మ అపహరణానికి గురైంది. ఈయన చివరికి రావణ రాక్షసుడిని ఓడించి దేవుడైనటువంటి రాముడు విజయం సాధించాడు. లక్ష్మణుడు అంటే లక్ష్మణసేన అండి, గీత దాటడం అంటే గీతా గోవిందం అండి. చివరి వరకు ఏం జరుగుతుందండి, దేవుడైనటువంటి రాముడు విజయం సాధించాడు. దేవుడైన రాముడు విజయం, దేవుడు విజయం, జయదేవుడు అండి. జస్ట్ ఇమాజిన్ అండి, మీకు గుర్తొస్తుంది. 2 టైమ్స్ చదవండి ఇది. 26వది శ్రీనాథుడు అండి, పోషకులు వచ్చేసరికి పెద్ద కోమటి వేమారెడ్డి గారు. రచనలు హరవిలాసం, శృంగార నైషధం, క్రీడాభిరామం. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి హరవిలాసానికి హరిహర నాదతత్వం వింటూ ఉంటాం కదండి, హరిహర నాదతత్వం అని చెప్పేసి. విలాసము అంటే హరిహర నాదం, గుర్తుంచుకోండి. 2వది రచన శృంగార నైషధం అండి, వచ్చేసరికి శృంగారనాదం. సంగీతంలో వస్తుంది కదండి శృంగారనాదం అని చెప్పేసి. శృంగార అంటే శృంగార నైషధం అండి, నాదం అంటే శ్రీనాథుడు. 3వది క్రీడాభిరామం అండి, శ్రీనాథుడు ఆడేటువంటి క్రీడ క్రికెట్ అండి. శ్రీనాథుడు అంటే శ్రీనాథుడు, క్రీడ అంటే క్రీడాభిరామం అండి. ఒక సైడ్ నుంచి క్రీడాభిరామం ఇచ్చి ఇంకో సైడ్ నుంచి శ్రీనాథ్ అనేసి వచ్చాయి, ఈయన ప్లేయర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. బౌలర్ శ్రీనాథ్ తెలుసు కదండి అందరికీ. ఇందులో అన్నీ వచ్చాయి చూడండి, శ్రీనాథునికి అన్నీ కూడా మనం లింక్ పెట్టాము. కోమటి వేమారెడ్డి ఎలా గుర్తుంచుకోవాలంటే శ్రీనాథుడు పెద్ద కోమటి వేమారెడ్డి అంటే కోమటి అని అంటాడండి, నా దగ్గర ఉద్దరలేదు. కోమటి అంటే పెద్ద కోమటి వేమారెడ్డి అండి, దగ్గర ఉద్దరలేదంటే శ్రీనాథుడు అండి. ఇమాజిన్ అండి. 27వది బమ్మెరపోతన అండి, సర్వజన సింగ భూపాల, పోషకుడు వచ్చేసరికి. రచనలు వీరభద్ర విజయం అండి, భోగిని దండకం. ఇంటికి గెలుపు ఒక ట్రిక్ అండి. జనాలు అంటే హైదరాబాద్లో జనాలు అనుకుందామండి, అంతా జనాలంతా భోగి ముందు వీరుల్లాగా భద్రంగా ఇంటికి పోతారు. భోగి ముందు మనం ఇంటికి పోతాం కదండి పండుగ రోజు అని చెప్పేసి, అట్లా ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ జనాలు అంటే సర్వజన సింగ భూపాల, అంత భోగి ముందు అంటే భోగిని దండకం అండి, వీరుల్లాగా భద్రంగా ఇంటికి పోతారు. వీరుల్లాగా భద్రంగా అంటే వీరభద్ర విజయం అండి, ఇంటికి పోతారు. పోతారు అంటే పోతన. బొమ్మరిపోతన యొక్క రచనలు మాత్రమే అడిగితే భోగి ముందు వీరుల్లాగా ఇంటికి పోతానని గుర్తుంచుకోండి. జాబ్ కొడితే నేను అలా పోతాను కదండి ఇంటికి. ఇక్కడ చదివే వాళ్ళు కూడా వీరుల్లాగా జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. 28వది చాంద్ బర్దాయ్ అండి, పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థానం. పృథ్వీరాజ్ రాసవ్ అనేటువంటి రచన అండి. ట్రిక్ ఈజీ అండి చాలా. చాంద్ అంటే చంద్రుడు అండి, పృథ్వీరాజ్లో పృథ్వీ అంటే రచన, అదేవిధంగా ఆస్థానం పోషకుడు. పృథ్వీ అంటే భూమి అండి, చాంద్ అంటే చంద్రుడు, పృథ్వీ అంటే భూమి అండి. సింపుల్ ట్రిక్ అండి. చాంద్ అని వస్తే ఆప్షన్లలో పృథ్వీ అనే వెతకండి అంతే. 29వది తిక్కన అండి, మన్మసిద్ధి నిర్వచనోత్తర రామాయణం రాశాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను, దీనికి ట్రిక్ అవసరం లేదు. 30వది రాజశేఖరుడు అండి, మొదటి మహేంద్ర పాల, కూడా వచ్చేసరికి. రచనలు వచ్చేసరికి ఏంటంటే అండి, కర్పూర మంజరి, కావ్య మీమాంస, వనకోశము. జస్ట్ ఒక స్టోరీ చెప్తానండి ఫర్ ట్రిక్ పర్పస్. రాజు పాలిచ్చే జంతువులు తప్ప మిగతా అన్ని జంతువులను కోసి మాంసాన్ని పండించుకొని కడుపు నిండా భుజించేవారు. కొంచెం వైలెంట్గా ఉందండి, జస్ట్ అండి. ఇక్కడ రాజు అంటే రాజశేఖరుడు. ఆప్షన్స్లో ఉన్నటువంటి వైలెన్స్ చూస్తే ఆయన రాజు అని చెప్పేసి గుర్తొస్తుందండి, రాజశేఖరుడు అని చెప్పేసి. పదాలు చూస్తేనే వైలెన్స్ గుర్తొస్తుంది మీకు. ఇక్కడ రాజు అంటే రాజశేఖరుడు, పాలిచ్చే జంతువులు తప్ప అంటే మహేంద్ర పాల అండి పోషకుడు. మిగతా అన్ని జంతువులను కోసి అంటే వనకోశం అండి, కోసి వనకోశం. వనంలో ఉన్నటువంటి అన్ని జంతువులను కోసి అని గుర్తుంచుకోండి. మాంసాన్ని వండుకొని అంటే కావ్య మీమాంస, మాంసాన్ని కావ్య మీమాంస. కడుపు నిండా భుజించారు, కడుపు నిండా భుజించేవారు. కర్పూర మంజరి, కర్పూర అంటే కడుపు నిండా, వారు అంటే మంజరి, మంజరి భుజించేవారు. కాస్త సిమిలర్గా ఉంది. రాజు పాలిచ్చే జంతువులు తప్ప మిగతా అన్ని వనంలో ఉన్నటువంటి జంతువులను కోసి మాంసాన్ని వండుకొని కడుపు నిండా భుజించేవారు. జస్ట్ ట్రిక్ పర్పస్ మాత్రమేనండి,
31వది నన్నయ్య అండి, అందరికీ తెలిసిన వాళ్ళే. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవారు. రచనలు వచ్చేసరికి మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి. 32వదండి పిల్లల మర్రి పినవీరభద్రుడండి, సాలువ సింగరాయలు ఆస్థానం. రచనలు వచ్చేసరికి జైమిని భారతం, శృంగార శాకుంతలం అండి. భారతంలో కుంతీదేవి 5 పిల్లలు వీరులు. భారతంలో అంటే జైమిని భారతం అండి. 5 పిల్లలు వీరులు అంటే పిల్లల మర్రి పినవీరభద్రుడండి. కుంతీదేవి తెలుసు కదండి, పాండవుల తల్లి. భారతం అంటే జైమిని భారతం, పిల్లలు వీరులు అంటే పిల్లల మర్రి పినవీరభద్రుడు. జైమిని భారతం అయిపోయింది. శృంగార శాకుంతలం అండి. ఇప్పుడు పిల్లలను శాకుల తీర్చిదిద్దాలి. ఇక్కడ పిల్లలను అంటే పిల్లల మర్రి పినవీరభద్రుడు అండి. శాకుల తీర్చిదిద్దాలి అంటే శృంగార శాకుంతలం అండి. శాకుల అంటే శృంగార శాకుంతలం. 33వది కాసుల పురుషోత్తమ కవి అండి, రాజా అంకినీడు బహదూరు యొక్క ఆస్థానం. రచన వచ్చేసరికి ఆంధ్ర నాయక శతకం అండి. ట్రిక్ వచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్ర నాయకులు. ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కదండి అతను. మాజీ ముఖ్యమంత్రి అందరికీ తెలిసి అనుకుంటున్నాను. ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి అంటే కాసుల పురుషోత్తమ కవి అండి. కాసుల అనే పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందినవారు లేదా ఆంధ్రకి చెందినవారు. ఆనందరెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కదండి. ఆంధ్రుడు. ఆంధ్ర నాయకుడు అంటే ఆంధ్ర నాయక శతకం అండి. 4వదండి వాకృతి, యశోవర్మ కన్నౌజ్. వచ్చేసరికి గౌడన్న ఉషోదయమే లేచి వాకింగ్ చేస్తూ తాళ్ళకి వెళ్ళి ప్రకృతి సిద్ధ కళ్ళు అమ్మి మధ్యాహ్నం వస్తారు. ఇక్కడ గౌడన్న అంటే గౌడవాహో అండి రచన. ఉషోదయమే లేచే అంటే యశోవర్మ కన్నౌజ్ అండి. ఉషోదయం యశోవర్మ వాకింగ్ చేస్తూ తాళ్ళకి వెళ్ళి. ప్రకృతి సిద్ధ అంటే వాకృతి అండి. ప్రకృతి వాకృతి, కవి పేరు వాకృతి. కళ్ళు అమ్మి మధ్యాహ్నం వస్తారు. మధ్యాహ్నము అంటే మద్రమాహు విజయం అండి. మధ్యాహ్నం మద్రమాహు విజయం. అసలు కష్టంగానే ఉందండి. ఒక 2 టైమ్స్ అనుకోండి, మామూలుగా ఇమాజినేషన్ చేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. 35వది విజ్ఞానేశ్వరుడు, 6వ విక్రమాదిత్యుడు అండి. పోషకులు మితాక్షర అనేటువంటి రచన. ట్రిక్ వచ్చేసరికి అక్షరాలు జ్ఞానం. అక్షరాలు అంటే మితాక్షర, జ్ఞానము అంటే విజ్ఞానేశ్వరుడు అండి. జ్ఞానం అనేది 6వ తరగతి నుంచి పెరుగుతుంది అనుకోండి. 6వ విక్రమాదిత్యుడు అవుతుంది. 36వది బిల్హనుడు, 6వ విక్రమాదిత్యుడు అండి. విక్రమార్క దేవచరిత్ర రచన. బిల్ల సినిమాలో ప్రభాస్ అక్రమంగా డబ్బు సంపాదించాడు. బిల్ల అంటే బిల్హనుడు అండి. అక్రమంగా అంటే విక్రమార్క దేవచరిత, డబ్బు సంపాదించాడు. 6 రూపాయలు అనుకోండి. 6వ నెంబర్ వచ్చింది కదా. 37వది భట్టుమూర్తి అండి, తిరుమల దేవరాయలు. రచన వచ్చేసరికి వాసు చరిత్ర అండి. భట్టు అంటే భట్, వాసు చరిత్రలో వాస్. భట్ అంటే భట్టుమూర్తి, వాస్ అంటే వాసు చరిత్ర. ఈ విధంగా గుర్తుంచుకోండి. భట్టుమూర్తి అంటే మూర్తి అంటే విష్ణుమూర్తి అనుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకోండి, తిరుమల దేవరాయలు అగా గుర్తుంచుకోండి. 38వది తెనాలి రామకృష్ణుడు అండి, శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానం. ఇక్కడ నుంచి అన్నీ కూడా శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానం యొక్క పండితుల గురించే. రచనలు వచ్చేసరికి పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం అండి. ఇక వచ్చేసరికి రాముడు కృష్ణుని యొక్క మహత్యం అండి. రాముడు కృష్ణుడు అంటే తెనాలి రామకృష్ణుడు అండి. మహత్యం అంటే పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం. 39వది పింగళి సూరన్ అండి, రాఘవ పాండవ్యం. ట్రిక్ వచ్చేసరికి రాఘవుడు ఎంగిలి పండ్లను తిన్నాడు. ఇక్కడ రాఘవుడు అంటే రాముడు అండి. రాఘవుడు అంటే రాఘవ పాండవీయం. ఎంగిలి అంటే పింగళి సూరణ. ఎంగిలి పండ్లు అంటే పింగళి సూరణ. ఎంగిలి పింగళి. 40వది అల్లసాని పెద్దన అండి, అందరికీ తెలిసినే అనుకుంటున్నాను. మను చరిత్ర. పెద్దన్న మనోడే. ఇక్కడ పెద్దన్న అంటే అల్లసాని పెద్దన అండి, మనోడే అంటే మను చరిత్ర. 41వది నందితిమ్మన అండి, పారిజాత పహరణం. నంది రెంక వేయడంతో రాక్షసులు పారిపోయారు. నంది అంటే నందితిమ్మన అండి. రెంక వేయడంతో రాక్షసులు పారిపోయారంటే పారిజాత పహరణం. 42వది మాదయ్య గారి మల్లన అండి, రాజశేఖర్ చరిత్ర. చిన్న ట్రిక్ అండి, మల్లన్న కొడుకు రాజశేఖర్ అండి. ట్రిక్ పర్పస్ గుర్తుంచుకోండి, రెండిట్లోనూ కూడా పేరు ఉంది కాబట్టి. 43వది దూర్జటి అండి, శ్రీకాళహస్తీశ్వర మహత్యం అండి. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ హైదరాబాద్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ అంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం అండి, 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూరం అంటే దూర్జటి. ఇమాజిన్ చేసుకోండి, శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ఎంత దూరంలో ఉందని చెప్పేసి. మీ ఊరు నుంచి కానీ ఎక్కడి నుంచైనా. దూరం అంటే ఇక్కడ దూర్జటి అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం చెప్పినవన్నీ కూడాను రాజుల కాలం నాటి కవులు, ఆస్థాన పోషకులు మరియు వారి యొక్క రచనలండి. చాలా ఇంపార్టెంట్. పార్ట్ 2లో ప్రముఖ ఆధునిక కవులు మరియు వారి రచనలు, పుస్తకాల గురించి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయిందండి.
ఈ రాజుల కాలంలోని ప్రతి ఒక్క కవి గురించి, ప్రతి ఒక్క ఆస్థానం గురించి చెప్పడం అయితే మాత్రం జరిగిందండి ట్రెక్ ద్వారా. ఆ ట్రెక్కులు గిట్లా మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ చేయండి, సరిపోతుంది. కొంచెం ఉత్సాహంతో చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. వీడియోలో ఇచ్చేటువంటి రచనలు మరియు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఛానల్ పెట్టి నెల రోజులే అవుతుందండి, కానీ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతానికి 3000 సబ్స్క్రైబర్లు దాటేయండి కేవలం నెల రోజులలో మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.